కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యువత కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ సత్యనారాయణ పాల్గొని సందడి చేశారు. ఫౌండేషన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీలు యువతల ఉత్సాహాన్ని, శక్తిని నింపుతున్నాయని చెప్పారు. తాను వరుసగా రెండో ఏడాది ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మచిలీపట్నం యువతకు వీర్నాల ఫౌండేషన్ ఆటల పోటీలే గుర్తుకొస్తున్నాయని తెలిపారు ఏఎస్పీ. వీర్నాల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నోబుల్ కాలేజీలో మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ముందుగా ప్రారంభం చేశారు. దాని సందర్భంగా సాంప్రదాయ క్రీడలు వాటికి అనుగుణంగా పిల్లల్లో చక్కగా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాల వ్యాస రచనలు, అలాగే వృత్తిత్వము, అలాగే ట్రైనింగ్, మ్యాథ్స్, ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, స్టెమ్ అనేవి కొత్తగా ఈ టెక్నాలజీ వీటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి మంచి మంచి వాళ్ళ అధ్యాపకులు, అలాగే లెక్చరర్స్, వీళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళ ఉద్యోగం చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరితో వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తూ అలాగే వాటిల్లో కాంపిటీషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ కబడ్డీ పోటీలు ప్రారంభానికి దాదాపు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఒక 65 టీముల వరకు వచ్చి ఉన్నాయి. మహిళలు మళ్ళీ పురుషులు ఇద్దరికి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుపుతున్నారు. దీనివల్ల చక్కగా అందరికీ కూడా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కూడా నేను అటెండ్ అయ్యాను. ఇది రెండో సంవత్సరము. లాస్ట్ టైంకి ఈ సంవత్సరం చూస్తే అందరూ కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మళ్ళీ వీర్నాల ఫౌండేషన్ వాళ్ళు స్పోర్ట్స్ అలాగే ఈ కాంపిటీషన్స్, రకరకాల కాంపిటీషన్స్ పెడతారు. వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోసారి వీర్నాల ఫౌండేషన్ బాలాజీ గారికి ప్రత్యేకంగా అలాగే ప్రత్యేకంగా మా సారు మన ఎస్పీ గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సార్ తరఫున నేను కూడా ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేశాను. మరొకసారి వారిని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీర్నాల ఫౌండేషన్ వారికి మరోసారి హృదయపూర్వకంగా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Ja.